హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ ఫ్యూచర్ మేకర్స్. ఈరోజు నేను మీతో మన ఐకాన్ స్కూల్ యొక్క ప్రారంభం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. ఐకాన్ స్కూల్ని కొత్త మేనేజ్మెంట్ తీసుకున్న ముఖ్య ఉద్దేశము విద్యార్థులను ఒక తరాన్ని మార్చటం. అంటే భవిష్యత్ తరాన్ని మార్చడం అనేది ఆషామాషి విషయం కాదు. ఇది ఎన్నో సవాళ్ళతో కూడిన విషయం. ఈ సవాళ్ళను అధిగమించడానికి ముందుగా సిద్ధపడే మేము ఈ ప్రయాణం మొదలుపెట్టాం. జనరల్గా మనం అందరం ఏం చేస్తున్నామంటే, ఒక స్కూల్లో అన్నప్పుడు మార్కులు, ర్యాంకులు ఈ వేలోనే మనం చూస్తూ ఉన్నాం. కానీ మార్కులు, ర్యాంకుల వేటలో మొదలుపెట్టి మనం ఏం మర్చిపోతున్నామంటే విలువలు మర్చిపోతున్నాము, క్రమశిక్షణ మర్చిపోతున్నాము, విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని పూర్తిగా మనము వదిలేస్తున్నాము. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరము మనం ఐకాన్ స్కూల్లో ఒక కొత్త విద్యా విధానాన్ని తీసుకోవడం జరిగింది. అంటే పిల్లలకి కాంపిటేటివ్ వరల్డ్లో ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో దాన్ని అందిస్తూ, దానితో పాటు రూట్ లెవెల్ని మర్చిపోకుండా పిల్లలకు కావాల్సినంత సపోర్ట్ని కూడా మనం ఐకాన్ స్కూల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా పిల్లలకి వాళ్ళ సిలబస్లో ఏదైతే వాళ్ళకు ఫ్యూచర్లో ఒక ఐఐటి కానీ, మెడిసిన్ కానీ, లేదా నీట్ కానీ ఇవన్నీ కావాల్సి ఉన్నాయో వీటికి కావాల్సిన సిలబస్ని, అడ్వాన్స్ సిలబస్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తూ, దానితో పాటు స్టాండర్డ్ లాంగ్వేజ్ స్కిల్స్ని కూడా డెవలప్ చేయడానికి మనం ఎడ్యుకేషన్లో ఒక సపరేట్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు సైమల్టేనియస్గా డ్యాన్స్, మ్యూజిక్తో పాటు యాక్టివిటీ బేస్డ్ ప్రతిదీ వాళ్ళకు ప్రాక్టికల్ లెర్నింగ్ అప్రోచ్లో మన ఐకాన్ స్కూల్లో పిల్లలకి ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా పిల్లలకి ప్రతిదీ అంటే మరి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలనుకుంటే, పిల్లలు ఎలక్షన్స్ గురించి చెప్పుకోవాలి. ఎలక్షన్స్ గురించి డెమోక్రటిక్ వేలో ఎలా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు, రైట్ టు ఓట్ అంటే అర్థమైంది, ఎలా ఓట్లు వేయాలి, ఓటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ వాళ్ళ లీడర్ని తమ రిప్రజెంటేటివ్గా ఎలా ఎన్నుకుంటున్నారు, ఈ సిస్టాన్ని కూడా ప్రాక్టికల్ వేలో పిల్లలకు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఫీల్డ్ వర్క్ తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇలా ప్రతి విషయాన్ని పిల్లలకు పూర్తిగా అవగాహన అయ్యేలాగా మేము ఇక్కడ విద్యాబోధన చేస్తూ ఉన్నాం. ఈ ప్రాసెస్లో భాగంగా కొన్నిసార్లు కేవలము ర్యాంకులు, మార్కులు కాకుండా పిల్లలు కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమవుతుంది అనేది ముఖ్యంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున భవిష్యత్తులో పిల్లలకు కావాల్సిన జ్ఞానం మార్కుల ద్వారా కాదు, వాళ్ళు క్లాస్ రూమ్లో నేర్చుకున్న సబ్జెక్ట్ ద్వారా మాత్రమే వస్తుందనే విషయాన్ని గ్రహించి మేము అందుకు తగ్గట్టు ముందడుగులు వేస్తున్నాం. అయితే ఇందులో భాగంగా ఏమవుతుందంటే, కొన్ని కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రత్యేకంగా మన స్కూల్ని విమర్శించడం అనేది మొదలు పెడుతున్నారు. అంటే మన విద్యా విధానాన్ని వాళ్ళకు అర్థం అవ్వకాక వాళ్ళ ఉనికికి ఎక్కడ ఇబ్బంది అవుతుందన్న భయంతో ముందుగానే వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఐకాన్ స్కూల్ సక్సెస్ అవుతుంది చెప్పడానికి దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఏదైతే మనం చేస్తున్నామో చేసేవాడికే ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. ఆ విమర్శలు వస్తున్నాయంటే ఖచ్చితంగా మనం గెలుపు దిశగా పోతున్నామనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా పిల్లల్ని అద్భుతంగా ఒక భవిష్యత్ తరాలను ఒక 10 ఏళ్ల తర్వాత ఐకాన్ స్కూల్ పిల్లలు నిజంగా ఐకానిక్ స్టూడెంట్స్గా ఉండడానికి మేము ఈరోజు ఎంతో కృషి చేస్తున్నాము. ఆ కృషి ఖచ్చితంగా పిల్లల రూపంలో వాళ్ళ విజయాల ద్వారా పేరెంట్స్కి అందుతుంది. అందుకు మీ అందరి సహకారం మనస్ఫూర్తిగా కావాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.